హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు మా ఛానల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే మీకు అంత మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సో మన ప్రపంచంలోనే జరుగుతూ ఉన్న అతిపెద్ద ఈవెంట్ వచ్చి ఇప్పుడు జరుగుతూ ఉండేది మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో. సో మేము కూడా దానికే స్టార్ట్ అయిపోయాము తిరుపతి నుంచి ఢిల్లీకి. సో మా జర్నీ ఎలా ఉండింది, అక్కడ మేము ఏమేమి చూసాము, మా డే ఎలా స్పెండ్ చేసాము, మా షాహీ స్నానాలు ఎలా జరిగాయి, అక్కడ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వీడియోలో ఉంటాయి. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఢిల్లీకి. అందుకని మేము 2 hours ముందే రీచ్ అయిపోయాము. ముందు రోజు 26th అవడం వల్ల రిపబ్లిక్ డే కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. అలాగే తిరుపతి అంటే మనకి వెంకటేశ్వర స్వామి కదా, సో దశావతారాలు చాలా బాగా పెట్టున్నారనమాట. సో మేమైతే ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకున్నాము ఢిల్లీ కోసము. అలాగే తిరుపతికి వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ చూడాల్సిన టెంపుల్స్ ఏంటి అని కూడా ఎయిర్పోర్ట్లో చాలా బాగా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్లో ఉందండి. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి టు ఢిల్లీ. అలాగే మేము రీచ్ అయ్యేసరికి ఢిల్లీకి ఈవినింగ్ వచ్చి 7 o'clock అయింది. మా ఢిల్లీ నుంచి బస్సు మళ్ళీ 8:30కే ఉంది. మేము ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి. సో అందుకోసం మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ వీడియో అయితే చేయలేకపోయినానండి. సో మేము బుక్ చేసుకున్న బస్ వచ్చి జింగ్ బస్, ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది కాబట్టి స్లీపర్ బుక్ చేసుకున్నాము. దీంట్లో స్లీపర్ ఉంది, సీటర్, అలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో చలి అయితే బీభత్సంగా ఉండింది ఢిల్లీలో. సో ఓవర్ నైట్ జర్నీ చేసి మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాం ప్రయాగ్రాజ్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 8 o'clock రీచ్ అవ్వాల్సిన మేము ఆఫ్టర్నూన్ 1 అయిందండి. అంత ట్రాఫిక్ ఉండింది. అలాగే సిటీకి దూరంగానే బస్సెస్ అన్నీ స్టాప్ చేసేస్తున్నారు, సిటీలోకి అయితే పోనీయట్లేదు. సో ఇక్కడి నుంచి మనమైతే వీళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ బస్సెస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఆ ఫ్రీ బస్సెస్ అనేవి వచ్చిన 2 minutesకే బస్ అనేది ఫుల్ అయిపోతూ ఉంది. చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంది. అసలు ఆ బస్సుల్లోకి ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళు స్టాప్ చేసిన బస్ స్టాప్ నుంచి మళ్ళీ ఆ ఫ్రీ బస్ స్టాప్ వరకు ఒక 2 kilometers అయితే వాక్ చేసి వెళ్ళాలి. సో ఫైనల్గా మేము పెద్ద ఫైట్ చేసే ఈ బస్సులోకి అయితే ఎక్కామని చెప్పాలి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బస్సు ఎక్కిన ఒక 5 to 10 minutesకే ఒక 2-3 kilometers కూడా మేము రీచ్ అయ్యిండాము. ఫుల్ బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా. 2 hours వెయిట్ చేసినా కూడా బస్సు అయితే ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో ముందరున్న బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా దిగి మళ్ళీ నడవడమే స్టార్ట్ చేశారు. సో అందరినీ చూసి ఇంకా ఈ బస్సు అయితే ఇప్పట్లో కదలదు అని చెప్పి మేము కూడా దిగి నడవడం స్టార్ట్ చేశాము. ఒక కొంచెం దూరం ఒక 4-5 kilometers నడిచిన తర్వాత అక్కడ లోకల్ బైకర్స్ అమౌంట్ తీసుకొని డ్రాప్ చేస్తున్నారని మాకు వెళ్ళే వాళ్ళు చెప్పారు. సో అందుకనే మేము కూడా ట్రై చేసాము. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే మనకైతే ప్లేసెస్ ఏవి తెలియవండి. ప్లస్ మ్యాప్ కూడా అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు. వీళ్ళు ఎక్కువ డైవర్షన్స్ పెట్టడం వల్ల మ్యాప్ కూడా మనకి తప్పుగా చూపిస్తూ ఉంది. మనకి మంచి బైకర్స్ దొరికితే సరే, లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ వీళ్ళు కూడా మనల్ని చీట్ చేస్తున్నారు. మేము ఎక్కిన ఫస్ట్ బైక్ వాళ్ళైతే మా దగ్గర లగేజ్ ఉండడం వల్ల ఒక్కొక్కరికి 1000 ఛార్జ్ చేశారు. ఒక్కొక్క బైక్కి 2 bikes తీసుకొని నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్కరికి 1000 rupees తీసుకొని మేము హోటల్కి కొంచెం దూరంగా వదులుతాము, అంతకు మించి అలో చేయరు, అక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి అన్నారు. సో ఇట్స్ ఓకే, మనం ఎంతవరకు రీచ్ అవ్వగలిగితే అంతవరకు రీచ్ అవుదాము అని చెప్పి, మొత్తం నడవలేం కదా అని మేమైతే అనుకొని ఓకే అని వాళ్ళకి అమౌంట్ పే చేసి వెళ్ళాము. బట్ వాళ్ళు మేము వెళ్ళాల్సిన హోటల్కి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి మమ్మల్ని డ్రాప్ చేసేసారు. ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళని మనం ఏం అడగలేము. సో అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకు స్టార్టింగ్లోనే. బస్ నెక్స్ట్ మాకు ఒక 2 బైకర్స్ దొరికిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ రీజనబుల్గా ఛార్జ్ చేశారు. అలాగే మాకు కరెక్ట్ ప్లేస్లో డ్రాప్ చేసి నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనేది అయితే మాకు గైడ్ చేశారు. ఆఫ్టర్నూన్ 1-1:30కి స్టార్ట్ అయిన మేము నైట్ 9:30కి మా హోటల్కి రీచ్ అయ్యామంటే అర్థం చేసుకోండి అసలు ఎంత స్ట్రగుల్ చేసి ఫైనల్గా రీచ్ అయ్యామని చెప్పి. ఆ రోజు ఒక్కరోజే మేము 15 kilometers వాక్ చేసాము. బైకర్స్ ఉండి కూడా మధ్యలో ఒక 2-3 kilometers వరకే బైకర్స్ మాకు హెల్ప్ చేయగలిగారు. తర్వాత అంతా కూడా బ్యారికేడ్స్, ఓవర్ క్రౌడెడ్ జనాలు ఉండడం వల్ల బైక్స్ని కూడా అలో చేయట్లేదు అటు సైడ్ పోలీసులు. విఐపీస్ వాళ్ళకి కార్స్ అదంతా డిఫరెంట్. మనలాగా వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా కష్టము. జస్ట్ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. మేము నియర్లీ 15 kilometers వాక్ చేసాము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది మా జర్నీ. ఇంకా మధ్యలో బైకర్స్ అయిపోయిన తర్వాత వాక్ చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. ఎందుకంటే ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అంతకు మించి మనం ఇంకా రిటర్న్ వెళ్ళలేము. ఇంత దూరం వచ్చిన తర్వాత మేము ప్లాన్ చేసుకునేది వేరు, ఇక్కడ జరుగుతూ ఉండేది వేరు. ఏదో 5 kilometers 4 to 5 kilometers వాక్ చేయాల్సి ఉంటుంది.
అంతకు మించి లేదు అన్నారు. అది కూడా షాహీ స్నానానికి. హోటల్స్ దగ్గర వరకు అయితే వెహికల్స్ వెళ్తాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్‌తోనే మేము మా జర్నీ స్టార్ట్ చేశాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే హోటల్ కాదు కదా! ఎక్కడో లాంగ్‌లోనే వదిలేస్తున్నారు. సో, ఫైనల్‌గా మేమైతే నైట్ 9:30కి రీచ్ అయ్యామండి. మేము బుక్ చేసుకున్న హోటల్‌కి. సంగం దగ్గర బుక్ చేసుకున్నాం మేము టెంట్స్. హోటల్ అంటే ఇక్కడ టెంట్సే దొరుకుతాయి. సో, వీటికి కూడా చాలా కష్టం. 1 వీక్ ముందు బుక్ చేసుకుంటే గానీ అవి దొరకట్లేదు. ఇక్కడ ఒక పర్సన్‌కొచ్చి 2500 చార్జ్ చేస్తున్నారు. బట్ అప్పటికి చలి అనేది స్టార్ట్ అయిపోయింది. 11 డిగ్రీస్ ఉంది టెంపరేచరు. చూసి భయపడొద్దండి నేనేంటి అలా వేసుకున్నాను, అలా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాను అని చెప్పి. సో, పర్వాలేదు. ఆ ప్రైజ్‌కి తగ్గట్టుగానే ఉన్నాయి. సో, మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉండడం వల్ల ఎక్కడ పెద్దగా ఫుడ్ అయితే తీసుకోలేకపోయినాము. దారిలో టీ తప్ప వేరే ఆప్షన్ దొరకలేదు. సో, ముందుగా ఎనర్జీ కావాలంటే ఏదో ఒకటి తినాలని చెప్పి బయటొచ్చేసాము. హోటల్‌లో ఫ్రెష్ అయిపోయి. సో, ఈ చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటిని ఎక్స్‌ప్లోర్ చేస్తూ హోటల్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాం ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. సో, అందరికీ దొరకవు కాబట్టి టెంట్స్ అవి కూడా ఇక్కడ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళతో తెచ్చుకున్న బెడ్‌షీట్స్ వేసుకొని పడుకునేస్తున్నారు మార్నింగ్ స్నానానికి వెళ్ళేవాళ్ళు. సో, పక్కనే మాకొక నార్త్ ఇండియా డాబా అయితే కనిపించింది. సో, అక్కడికెళ్ళి ఏదుంటే అది తినాలి ముందు అనేసి ట్రై చేస్తున్నాము. చలి అయితే బీభత్సంగా ఉందండి. అస్సలు నాకైతే చలి అంటే చాలా భయము. సో, అక్కడ మాకు రైసు, పూరి, ఏదో దాల్ పెట్టారు. ఇట్స్ ఓకే. వేడిగా పెట్టారు కాబట్టి ఏదో ఒకటి ముందు తిని మార్నింగ్ నుంచి బాగా 15 కిలోమీటర్లు ఒకే రోజు కంటిన్యూగా నడవడం అనేది నా లైఫ్‌లో అయితే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, తినేసి రూమ్‌కి వెళ్ళి ఒక 4 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి మేము షాహీ స్నానానికైతే స్టార్ట్ అయిపోయాము. సంగం నుంచి మాకొక 20-30 మినిట్స్ పట్టింది. ఇది దగ్గరగానే మేము టెంట్ బుక్ చేసుకున్నాము. బట్ రీచ్ అవ్వడానికి టైం పట్టినా కూడా ఇక్కడైతే కొంచెం దగ్గరగానే ఉండింది లక్కీగా. సో, ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళాము అంటే కొంచెము బాగా తెల్లవారిన తర్వాత వెళ్దాము అనుకుంటే చాలా క్రౌడ్ అని భయమేసింది. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగితే మీరు వెళ్ళాలనుకుంటే ఆహ్, ఆహ్, మార్నింగ్ కాకుండా మిడ్‌నైట్‌లోనే వెళ్ళండి. 12-5 లోపల వెళ్లారంటే మీకు ప్రశాంతంగా అయిపోతుంది అన్నారు. మేము అందుకని 4:30కి స్టార్ట్ అయ్యాము. బట్ ఆ టైంకి చూస్తేనే ఇంత క్రౌడ్ ఉంది. అప్పటికే చేసుకొని రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మాలాగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్‌గా అనిపించింది. బట్ లైఫ్‌లో ఒక్కసారి వచ్చే ఎక్స్‌పీరియన్స్, ఒక్కసారైనా చేయాల్సిన ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఈ హర్డిల్స్ అన్నీ, ఈ స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ మేమైతే ఫైనల్‌గా స్నానానికైతే రీచ్ అయిపోయి ఎలాగో అలాగా స్నానం చేసుకొని అయితే బయటొచ్చేసాము. సో, రావడానికి కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్నానం చేసుకొని బయట రాకన్నా అక్కడక్కడే గుంపులు గుంపులుగా బట్టలు మార్చుకోవడానికి, వాళ్ళని కడగడానికి ఇలా అక్కడక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. చేసిన వాళ్ళు కొంచెం వాటర్ నుంచి పక్కకు దూరంగా వస్తే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ అక్కడ అంతగా ఇంకా పోలీస్ వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కూడా ఇంతమంది జనాలు వస్తా ఉంటే ఒక్కసారికి పాపం వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. ప్లస్ మన వాళ్ళు కూడా మాట వినట్లేదు. సో, ఫైనల్‌గా ఎలాగో అలాగా మేమైతే రీచ్ అయిపోయి స్నానం అయితే చేసుకొని బయటొచ్చాము. ఆ చలిలో స్నానం చేయడం అనేది బట్ ఫస్ట్ టైమ్ దిగినప్పుడు చాలా అంటే చాలా చలిగా అనిపించింది. బట్ మునగడానికి అయితే ఓకే. అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఇంకొక మంచిది ఏం చేసిందంటే వాటర్‌నొచ్చి మనకి చాలా డీప్‌గా పెట్టకన్నా ఓన్లీ నీ లెంత్ పెట్టింది. అది కూడా జనాలకి సేఫ్టీ. సో, ఫుల్‌గా క్రౌడ్ అయితే ఉంది. నేనైతే సంగం దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఈ క్రౌడ్ చూస్తే అలాంటివి ఏమీ చేయలేము ఇక్కడ. జస్ట్ ఊరికే లోపల దిగాక దండం పెట్టుకొని మునిగేసి రావాల్సిందే కానీ మనం దీపం వెలిగించడము అలాంటివి ఏమీ చేయలేము. చాలా అంటే చాలా క్రౌడెడ్‌గా ఉంది. అసలు లోపలికెళ్ళిన నుంచి బయటకి రావడానికే మాకు 20 మినిట్స్ పట్టింది. 22 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆ జనాలను దాటుకొని రావడానికి ఆ ప్లేస్ నుంచి. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నాకైతే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇంత వాక్ చేసి, ఇంత చలిలో లేసి నేనసలు టైర్డ్ అవ్వకుండా చేశానంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో, ఫైనల్‌గా స్నానం అయితే చేసుకొని బయటైతే వచ్చేసినాము. బయటొచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. రుద్రాక్షలు, శివలింగాలు, అలాగే కొన్ని జపమాలలు ఇలా రకరకాలైతే అమ్ముతా ఉన్నారు. సేల్ చేస్తా ఉన్నారు. సో, మనకి ఇంటికి కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ ఆ క్రౌడ్‌లో అవన్నీ కొనాలన్నా కూడా నాకు ఒక్క నిమిషం మనం పక్కకెళ్ళామంటే మనతో వచ్చిన వాళ్ళతో మనం మిస్ అయిపోతాం. మళ్ళీ పట్టుకోవడం చాలా కష్టమేమో అనిపిచ్చింది. సో, అందుకనే అవన్నీ ఫినిష్ చేసుకొని షాపింగ్ అంతా తర్వాత చూసుకుందాంలే అని చెప్పి మేమైతే ఏం తీసుకోలేదు. మాకు వాటర్‌కి మాత్రం బాటిల్స్ కావాల్సొచ్చాయి కాబట్టి వాటర్ బాటిల్స్ తీసుకొని వాటర్ రీఫిల్ చేసుకున్నాము. అందరికీ ఇవ్వాలి గదా! రాలేని వాళ్ళుంటారు. మా ఫ్యామిలీలో అయితే నాకు, మా హస్బెండ్‌కే ఆ అదృష్టం వచ్చింది. మిగతా
వాళ్ళకి అంతంత వాక్ చేసి పెద్దవాళ్ళని తీసుకురావడం అనేది చాలా కష్టం అనిపించింది. మాకే అక్కడికి రీచ్ అయినాం కాబట్టి ఇంకెలాగో ఫినిష్ చేసుకొని వెళ్ళాలి అన్న పట్టుదలతో ఫినిష్ చేశాము. 15 కిలోమీటర్స్ ఒక్క డేలో మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ 1 నుంచి నైట్ 9:30 వరకు నడుస్తానే ఉన్నాము విత్ లగేజ్. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మహాకుంభ నుంచి అలాగే వారణాసికి వెళ్దాము అనుకోని ప్లాన్ చేసుకొని 5 డేస్‌కి సరిపడా లగేజ్ తీసుకురావడం అనేది మాకు తప్పనిపించింది. ఎక్కువ లగేజ్ ఉంటే కూడా అంత దూరం వాక్ చేయడము, ఆ లగేజ్‌నంతా మేనేజ్ చేయడం కూడా కష్టమే. సో, ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఓన్లీ మహాకుంభ వరకే ప్లాన్ చేసుకోండి. లెస్ లగేజ్ వెళ్లారంటే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది. సో, ఇలా బయటొచ్చిన తర్వాత అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, మేమైతే ఫినిష్ చేసుకొని డ్రెస్ చేంజ్‌కి మాకు ఇంక రూమ్ దగ్గరే కాబట్టి మేము రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనిపించింది నాకు. అబ్బాయిలకైతే ఓకే. అమ్మాయిలకి అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేవి కొంచెం మళ్ళీ దూరం వెళ్ళాలి. ఆ క్రౌడ్‌లో లోపలికంతా వెళ్ళడం అనేది మన వల్ల అవ్వదులే అని చెప్పి నేను తడి బట్టలతోనే రూమ్ దాకా అయితే వెళ్ళిపోయి రూమ్‌కెళ్ళి చేంజ్ చేసుకున్నాను. ఇట్స్ ఓకే. ఎందుకంటే దగ్గరే ఉండింది కాబట్టి చేంజ్ చేసుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉంది. సో, మేమింకా గుడికి వెళ్ళి ఇంత దూరం వచ్చాము దర్శనం చేసుకోవాలి. యాక్చువల్‌గా బడే హనుమాన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ అది సంగంకి అటు సైడ్ ఉంది. సో, బోట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఇంత క్రౌడ్ ఉందని చెప్పి. అటు సైడ్ వెళ్ళడానికి బోట్స్ కూడా లేవు. సో, అవన్నీ మేమింకా ఏం చేయలేకపోయినాము. సో, మనకి దగ్గరలో ఉండే ఇక్కడ శివాలయం ఉంది. అది శివాలయము, ఆంజనేయ స్వామి, అలాగే వినాయక స్వామి, అమ్మవారు అందరూ ఒకే చోట ఉన్నారు. సో, ఇక్కడ దర్శనం చేసుకుంటే కూడా చాలులే అని చెప్పి అక్కడ మాకు పాలు అన్నీ అమ్ముతా ఉన్నారు. మనమే తీసుకెళ్ళి అక్కడ దేవుళ్ళందరికీ మన చేత్తో అభిషేకం చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. అది చాలా బాగా అనిపించింది. మనమే అభిషేకం చేసుకోవచ్చు అనేసి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి లోపల శివాలయం కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ అన్నీ కూడా. ఫ్లవర్స్ అది కూడా మేము కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాం లోపలికి. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అక్కడ గూడా. బట్ ఇట్స్ ఓకే. కేర్‌ఫుల్‌గా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసారా? చాలా అంటే చాలా బావుంది. పెద్ద ఆంజనేయ స్వామి, అలాగే కింద చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామికి కూడా అందరూ పాలతో అభిషేకం చేస్తా ఉన్నారు. సో, ఈ పైనుంచి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో జనాలు. అసలు ఎంత జనాలు చాలా అంటే చాలా క్రౌడ్. వస్తా పోతా ఉన్నా కూడా క్రౌడ్ అయితే తగ్గట్లేదు. ఫుల్లుగా ఉన్నారు. సో, మేమైతే దర్శనం చేసుకొని బయటైతే వచ్చేసాము. ఇక్కడ వరుసగా ఈ టెంట్స్ అయితే వేసున్నారు. మేము మా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసాము. ఎందుకంటే ముందు రోజు రీచ్ అవ్వడానికి అంత టైం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలంటే అన్ని 15 కిలోమీటర్ల పైన మళ్ళా మేము నడవాలి. మేము వారణాసికి వెళ్దామని టాక్సీ బుక్ చేసుకున్నాము. బట్ ఏమైందంటే ఆ టాక్సీ అతను 40 కిలోమీటర్స్ అవతల ఉన్నాడు. మేము 40 కిలోమీటర్స్ ఎలా నడుస్తాము? అక్కడికి రీచ్ అయ్యేదానికి వేరే ఆప్షనే లేదు. ఆ రోజు ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ అవడంలో ఒక మార్నింగ్‌లోనే 3 క్రోర్స్ అయిపోయారు మార్నింగ్ 9:00కే. ప్లస్ ఆ రోజు స్టాంపేడ్ కూడా జరిగింది. జనాలు కొంతమంది చనిపోయారు. 29థ్ వేరే ప్లేస్‌లో జరిగింది మేమున్న చోట కాకన్నా. అందుకోసం అన్ని ప్లేసెస్‌ని క్లోజ్ చేశారు. మాకెలా రిటర్న్ వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సో, ఎలాగైతే అలా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్‌గా మాకు ఇంకా రైల్వే స్టేషన్ ఒక్కటే ఆప్షను. సో, అక్కడికి మళ్ళీ 15-20 కిలోమీటర్స్ నడవాలి కాబట్టి మళ్ళీ మేము మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్.